జనాల నుంచి పుట్టిందే జనపదం అంటే జానపదం. ఇది పురాతన నుంచి వచ్చే కళా వైభవం అన్నమాట. ఈ జానపద కళా వైభవం మన అభయ ప్రొడక్షన్స్ ధనంజయ్ గారు నిర్వహించడం మాకెంతో గర్వకారణం. ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది కళాకారులు వచ్చారు. అందులో ఈ రోజు మేము కూడా ఒక కోలాటం జానపదం చేయడానికి వచ్చాము. ఇంకా ఇంకా ఇవి అంతరించిపోకుండా జనాల్లోకి తెచ్చి ఎంతో వైభవంగా చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ విని ఎనగన ఇటువంటి కళాకారులు వచ్చి ఇక్కడ పురాచరణ థియేటర్లోని ఈ కళా ప్రదర్శన ప్రదర్శించే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందండి. ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో మంది కళాకారులు వచ్చి ఇక్కడ జానపద నృత్యాలు, తప్పిడిగుళ్ళు, చిడతలు, చెక్క భజనలు ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి. అవన్నీ కూడా చూస్తుంటే ఎంతో పండుగలా కనిపిస్తుంది. ఈ కళాకారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపు. ఈ కార్యక్రమాన్ని చేసిన ధనంజయ్ గారికి ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఆయనకి సహకరించిన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమండి, ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఆయన ఏమి కాకుండా కొంతమంది సాయి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నట్టే ఆయనకి ఎంతో హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాడు. చూస్తుంటే ఎంతో ఆనందంగా సంతోషం ఉంది. ఏంటంటే అలా పోలాటాలు, ఏంటంటే తప్పిడి గుళ్ళు, చిడతలు, చెక్క ఎంతో ఆనందంగా ఉంది సార్. మళ్ళీ చూస్తామా, ఇటువంటి వైభవం చూస్తామా అని అనిపిస్తుంది. ఇంకో వాళ్ళందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలుపుతుంది ధనంజయ్ గారిని. ఇక్కడికి వచ్చిన అతిథులు అందరూ కూడా బాధ్యత తీసుకుందాం. తప్పకుండా మన సంస్కృతి, మన సంపద, మన వైభవం అయిన ఈ జానపద కళను మనం కాపాడుకుందాం. మనందరం కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా రాజు గారు, మా రెడ్డి గారు కూడా మెమోరాండం ఇచ్చారు. ఇవన్నీ ఎప్పుడు పాపం ఎప్పుడు చూసినా వాళ్ళలో ఒకటే తపన, ఆ వయసులో కూడా వాళ్ళని ఒక సంతృప్తి, మేము ఏదో కళ్ళ పట్ల మేము పోరాడుతున్నాం, మేము సేవ చేస్తున్నాం ఫీలింగ్. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న కోరికలే. సార్ ఇట్లంతా పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదైనా వీలైతే ఇళ్ల స్థలాలు ఇప్పించండి. అలాగే కళాకారులు ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తా ఉన్నాయి, అలాగే కళాకారులు గుర్తించే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి. తర్వాత అలాగే ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇటువంటి ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి చిన్న చిన్న కోరికలు కోరారు. వీటిని కల్చరల్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఎంతవరకు ఎదుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నదే జానపద గీతాలు, జానపద నృత్యాలు, జానపద కళాకారులు. అంటే మన ఆచారాలకి, మన సాంప్రదాయాలకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలకి మన అభయ ప్రొడక్షన్స్ ద్వారా ధనంజయ్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. 35 మంది కళా ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా విశాఖపట్నం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అధ్యక్షతన ఇది జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు నిజంగా జానపద కళాకారులందరూ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఎందుకు బాధ్యత అన్నానంటే, రాబోయే తరాలకి ఈ జానపదాలు అనేవి ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి. అలాంటి తరుణంలో ధనంజయ్ అనే వ్యక్తి ఈరోజు ఇంత సాహసం చేసి ముందడుగు వేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 35 మంది కళాకారులతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి నిజంగా చిన్నవాడైనా కూడా అతన్ని మనం గౌరవించాలి. నిజంగా రియల్లీ అప్రిషియేట్ టు ధనంజయ్. అలాగే కళాకారులకి నా వంతు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని ఈ వేదిక ద్వారా ఎప్పుడు కూడా నేను ప్రతి వేదిక కూడా చెప్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గంటా శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఈ కళాకారులకు సంబంధించిన పెన్షన్స్ కానీ, వాళ్ళకి ఫ్యూచర్లో ఏవైనా కార్యక్రమానికి కావాల్సినటువంటి ఫండ్స్ కానీ, అలాగే మన బీచ్ రోడ్లో జరుగుతున్నటువంటి విశాఖ ఉత్సవ్స్కి కూడా మన గంటా శ్రీనివాస్ గారు మాట ఇవ్వడం జరిగింది వేదిక ద్వారా. అందరికీ కూడా ఈ వచ్చే విశాఖ ఉత్సవ్స్కి కళాకారులందరూ కూడా గంటా శ్రీనివాస్ గారు అవకాశాలు ఇస్తానన్నారు. అది పెద్దవాళ్ళతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కళాకారులు ప్రోత్సహిస్తానని గంటా శ్రీనివాస్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి, నేను కూడా పూర్వం ఫిలిం సెన్సార్ బోర్డు 10 years పనిచేశాను. నేను కూడా ఇలా సినిమా షూటింగ్లో నేను కూడా ఒక సినిమా తీయడం జరిగింది. దానికి
నేను కూడా ఒక కళాకారులుగా ఒక కళాకారుల్ని ఉద్దేశించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జానపద కళలన్నీ కూడా మన గ్రామాల్లో ఉన్న కళలన్నీ కూడా ఎప్పటికప్పుడు అంతరించిపోతున్నాయి. సో వాటన్నిటిని కూడా పునర్జన్మ ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి కళారూపాన్ని తీసుకురావడం, వాటిని షూట్ చేసి ఒక డాక్యుమెంటైజేషన్ చేసాం. అయితే ఈ డాక్యుమెంటైజేషన్ లో భాగంగా దీనికంటూ ఒక సపరేట్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. అంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ జానపద కళలు చూసేటట్టుగా ఒక యొక్క విధానాన్ని మార్చడం. 35 కళా బృందాలు ఈ రోజు పాల్గొన్నాయండి. దాదాపుగా ఒక 650-700 మంది జానపద కళాకారులు వివిధ గ్రామాల నుంచి వచ్చారు. అయితే ఆ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ లీడర్స్ అందరికీ కూడా ఈ రోజు ముఖ్య అతిథి గౌరవ అతిథుల చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందజేయడం, తద్వారా వాళ్ళ ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఇంకా మేము ముందుకెళ్ళాలి అనే ఒక సంకల్పం కలగడానికి కోసం ఈరోజు పురస్కారం అందజేయడం జరిగింది. అలాగే ఈ రోజు పాల్గొంటున్న దాదాపు 758 మంది కళాకారులు కూడా ప్రతి ఒక్క కళాకారులకి సర్టిఫికేట్ అండ్ మెడల్ కూడా బహుకరించాం. అలాగే విశాఖపట్నంలో కళా సంస్థలు నిర్వహిస్తూ కళాసేవ చేస్తున్న దాదాపుగా ఒక 40 సంఘాలు కూడా ఇక్కడికి వచ్చాయి. వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. సో ఇంతమంది, అలాగే నవచైతన్య నాట్య మండలి, అలాగే లీడర్ రమణమూర్తి గారు అనే టీము, ఇలా ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడానికి కారణమయ్యారు. 15-16 సంవత్సరాల నుంచి కూడా చాలా కల్చరల్ కార్యక్రమాలు గతంలో చేస్తున్నాం. గతంలో పి. సుశీల గారు తీసుకొచ్చి సంఘ సేవ పురస్కారం అనే మంచి కార్యక్రమం నిర్వహించాం. ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఒక 70 మంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి బంగారు బిడ్డ అనే ఒక మంచి ప్లేట్ కళాభారతిలో ప్రదర్శించడం జరిగింది. అలాగే రీసెంట్ గా జర్నీ ఆఫ్ సినిమా అని చెప్పేసి ఒక సినిమా డాక్యుమెంటరీ చేసి దానికి సినిమా కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు కానీ, ఆ ఇంటర్వ్యూస్ కానీ అది కూడా చేసాం. అలాగే రీసెంట్ గా ఒక యంగ్ టాలెంట్ షో అని చెప్పి 300 మంది కళాకారులతో కళాభారతిలో యూత్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఒక కళా సేవ, ఒక సాంస్కృతిక సేవ గత సంవత్సరాల నుంచి చేస్తూ ఒక కళాకారుడిగా ముందుకెళ్తూ ఇందులో ఒక రకమైన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. సో ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఈ జానపద కళలు అనే కాన్సెప్ట్ ని తీసుకొని మాకు సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువయ్యేలాగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో ప్రపంచంలో జానపదం ఏంటి, అలాగే ఇండియాలో జానపదం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో జానపదం ఏంటి అనే విషయాలు, ముఖ్యాంశాలు కూడా ఈ రోజు స్క్రీన్ మీద చూపించడం, అది పెద్దవాళ్ళందరూ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజల కష్ట నష్టకాల వాటి మెమో కూడా గవర్నమెంట్ అధికారులకి, గంటా శ్రీనివాస్ గారికి, యార్లగడ్డ వారికి మేము సమర్పించడం జరిగింది. చాలా మంది కళాకారులకి దాదాపుగా 100కి 30%, 40% ఇంకా అద్దెళ్లలో ఇబ్బంది పడుతున్నారు.